హలో రే పవిత్ర ఎంతవరకు వచ్చింద్రో? ఏ క్షణంలోనైనా బ్రేకింగ్ న్యూస్ రావచ్చు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రిలో జేసీ పార్క్ లో ఈవెంట్ జరిగినటువంటి ఆ ఘటన పైన మంటలు చెలరేగుతున్నాయి. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? అయితే తాడిపత్రిలో సినీ నటి మాధవలత పైన ఫిర్యాదులు అందుతున్నాయి. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? బీజేపీ నేత మాధవలత పైన ఫిర్యాదు చేశారు టీడీపీ మహిళా కౌన్సిలర్లు. ఆడది బాడీ స్ప్రేలా ఉండకూడదు. ప్రతి మగాడు కొట్టుకోవాలనుకుంటాడు. అమ్మాయి పెప్పర్ స్ప్రేలా ఉండాలి. భయపడతారు. ఓకే. జేసీ పార్క్ లో ఓన్లీ ఫర్ లేడీస్ న్యూ ఇయర్ వేడుకలపై మాధవలత తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదు చేశారు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. డిసెంబర్ 31న మహిళలకు పార్టీ ఇచ్చినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఓన్లీ ఫర్ విమెన్ పేరుతో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఈవెంట్ లో పాల్గొనవద్దంటూ రియాక్ట్ అయినటువంటి మాధవలత పైన బూతులతో విరుచుకుపడ్డారు జేసీ. మాధవలత పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సాధినేని యామిని పైన హాట్ కామెంట్స్ చేశారు జేసీ. ఇలాంటి అమ్మాయిలు మాకు నీతులు చెప్పేది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి అమ్మాయిలను పార్టీలో పెట్టుకోవాలంటూ బీజేపీకి జేసీ సూచన ఇచ్చారు. అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఇంతకీ మాధవలత రియాక్ట్ అయిన తీరు, జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి రియాక్షన్స్ ఒకసారి చూద్దాం. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు. ఆడ సారే అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? ఎందుకు ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటున్నారు. అట్లా అమ్మాయే చెప్పేది. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటో మాటలు. మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మాట అన్నాడు సార్. ఆడు సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు తెలుగుదేశం నుండే, మళ్ళీ అట్టపోయి ఇట్టపోయి ఆడో ఉంది. అతను నా గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పడతారు, పాటు పడతారు పాపం. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద తెలియదు. థర్డ్ జెండర్ అంటారు. థర్డ్ జెండర్ వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు. నాయుడు మొత్తం మీద జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు, మాధవలత రియాక్షన్. గతం ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి, వయసు అయిపోయిన ఆయన. నన్ను ప్రేమించినాడు, నేను ప్రేమిస్తా. నన్ను అభిమానించినాడు, నేను అభిమానిస్తా. నువ్వు నన్ను అభిమానించకుండా నేను నిన్ను అభిమానించను. అని నువ్వెవరో నా గురించి చాలా పచ్చి పచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు. ఆయన సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా మీద ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. ఒకవేళ మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడటమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే నేను నా సంగతి మీకు తెలియదు సార్. ఇంకా మేము శాసిస్తాం మా ఊర్లో. మహిళల మానం, మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే పదే సిద్ధంగా ఉన్నాను. 1000 కేసులు పెట్టినా నేనైతే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటాను. ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాను. ఆయన పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా చాలా గొప్పగా ఉంది. వాళ్ళ తాడిపత్రి మహిళలు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? సో మరి నేను కూడా మహిళే కదా. నేనేమన్నా ఒక్క బూతు మాట మాట్లాడడం జరిగిందా? పోనీ ఆ పెద్ద మనిషి పేరైనా తీయడం జరిగిందా? అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఇలాంటివి వెంకి అస్సలు సహించడం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన